అమ్మా కీస్ ఎక్కడా? అక్కడే ఉంటే చూడమ్మా. ఈ లెటర్ ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? అయినా ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ అంటూ చాటింగ్ చేసుకునే రోజుల్లో ఇలాంటి ఉత్తరాలు కూడా రాసే వాళ్ళు ఉన్నారా? అది మీ పెదనాన్న రాసిన లెటర్ రా. పెదనాన్ననా? అదేంటి మీతో ఎప్పుడు ఫోన్ లో మాట్లాడడం కూడా నేను చూడలేదు. మరి ఉత్తరం ఏంటి? ఆ లెటర్ చదువు నాన్న, నీకే అర్థమవుతుంది. సరే. మీ అన్నయ్య వ్రాయినది. తమ్ముడు ఎలా ఉన్నావురా? బాగున్నావా? నాన్న చనిపోయాడు, చుట్టం చూపులా చూసి వెళ్ళిపోయావు. అమ్మ చనిపోయింది, హడావుడిగా కార్యక్రమం పూర్తి చేసుకుని వెళ్ళిపోయావు. చుట్టూ ఎన్ని బంధాలున్నా, ఎంతమంది బంధువులున్నా నాకున్న బంధానివి, రక్త సంబంధానివి నువ్వే కదరా తమ్ముడు. నువ్వే నా పక్కన లేవంటే గుండె తరుక్కుపోతుందిరా. ఒక్కసారి వచ్చి వెళ్ళురా, ఆ సంవత్సరాలు అవుతుంది. ఇట్లు ప్రేమతో మీ అన్నయ్య. రామయ్య. ఏంటి డాడీ పెద్దనాన్న ఇంత బాధపడుతున్నాడు? ఇన్నేళ్లలో నీకు పెద్దనాన్నతో ఎప్పుడు టైం స్పెండ్ చేయాలనిపించలేదా? ఎందుకు అనిపించదమ్మా? ఈ వర్క్ బిజీ సంపాదనలో పడి పెదనాన్నకి టైం ఇవ్వలేకపోయానమ్మా. అలా ఎలా అవుతుంది డాడీ? ఎంత బిజీలో ఉన్నా, ఎంత సంపాదనలో ఉన్నా నా అనుకున్న వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి కదా. చూడండి డాడీ, తెలివితేటలుంటే వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించొచ్చు, కానీ రక్త సంబంధాన్ని సంపాదించలేరు కదా. అది చూడు డాడీ, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా మన ఊరు సంబరాలు చూడ్డానికి వెళ్తాను. అంతేకాదు పెద్దనాన్న కళ్ళల్లో ఆనందం కూడా నేను చూడాలి. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఒక్కదాని వెళ్ళి ఎలా ఉంటావు? పద్మ, తను మొండిదని తెలుసు కదా, వెళ్ళని. రేపు వెళ్దులే అమ్మా. లేదు డాడీ, ఈ రోజే బయలుదేరుతాను. సరేనమ్మా, నీ ఇష్టం. అయితే నేను ఇప్పుడు వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుంటాను. మమ్మీ డాడీ బయలుదేరుతున్నాను. అవును పూజ, మర్చిపోయాను. మీ పెద్దమ్మ కొంచెం గయ్యాలి టైపు. కోపం ఎంత ఉందో ప్రేమ అంతే ఉంటుంది. నువ్వే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. నేనేం చిన్నపిల్లని కాదులే డాడీ, నేను చూసుకుంటాను అవన్నీ. బాయ్. సౌభాగ్యం, వస్తే దౌర్భాగ్యం. ఏంటండి? ఎవరొచ్చారు చూడు. ఏంటి మీ గోళ? పూజ, ఒక నిమిషం ఇక్కడే ఉన్నాం, ఎప్పుడు వస్తా. ఒసే రాజీ, అరే సుబ్బనా, ఎక్కడ చచ్చారా? దొంగ సచ్చినారా? లోపలికి వెళ్ళమ్మా. అరే పనికి మాలాడు, అక్కడ ఏం చేస్తున్నారా? కొబ్బరికాయ కొట్టారు కదండి, వేస్ట్ గా పడేటి ఉంది కానీ బెల్లంతోనూ కొబ్బరికాయ నంచుకొని తినేస్తానండి. తింటారా? ఏడ్చాలే, పదండి. కుడికాలు ముందు పెట్టిరా అమ్మా. సరే పెద్దమ్మా. ఇంతకు పెద్దమ్మ ఆరోగ్యం బాగుందా? బానే ఉందమ్మా. నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. ఇంతకు పెద్దనాన్న మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? ఇన్నాళ్ళకు గుర్తొచ్చాడా ఈ పెదనాన్న?
అది కాదు పెద్దనాన్న, రోజు బిజీగా కాలేజ్కి వెళ్ళడమే సరిపోతుంది. ఇంత పెద్దదాని అయిపోయావురా. ఇంతకీ నా తమ్ముడు ఎలా ఉన్నాడు? బాగున్నాడు పెద్దనాన్న, ప్రతిరోజు మీ గురించే మాట్లాడతాం. నిజంగా పెద్దనాన్న. ఇంతకీ నేనెవరో చెప్పుకో. ఇంకెవరు, మన పిచ్చి రాజీ. ఏంటి ఈ జెల్ ఏంటి, ఈ డ్రెస్ ఏంటి? ఇలా ఉంటే ఏమైంది? ఊర్లో అందరూ ఇలానే ఉంటారు. అవునా, సరేలే అయితే. ఆగు, తినడానికి ఏమన్నా తెస్తా. ఇదిగో పూజ, మీ నాన్న నేను చిన్నప్పుడు ఇదిగో ఇక్కడే కర్ర బిల్ల, గోళీలాట ఇవన్నీ ఆడుకునే వాళ్ళం తెలుసా? అబ్బబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా? అసలే పూజ ప్రయాణం చేసి వచ్చింది, కొంచెం సేపు విశ్రాంతి తీసుకొనివ్వండి. సరేలే. అమ్మ రాజీ, చెప్పండి నాన్నగారు. పూజను లోపల తీసుకెళ్ళు. పద పూజ. పూజ, ఇదే మన రూమ్, కొంచెంసేపు రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం. సరే రాజీ. పెద్దమ్మ కాఫీ. అయ్యో రామా, పళ్ళు తోముకోకుండా కాఫీ అంటావేంటే? కాస్త మంచం దిగి వెళ్ళి పళ్ళు కడుక్కొని రా. పెద్దనాన్న, నువ్వైనా చెప్పు పెద్దమ్మకి నాకు కాఫీ ఇవ్వమని. అబ్బా దౌర్భాగ్యం, ఈ పట్నం పద్ధతులవి నీకు తెలియదు కదే. దీన్నే బెడ్ కాఫీ అంటారు. నాకంటే ఎలాగో తప్పదు, దానికైనా గుక్కడు పోయివే. సరిపోయిందమ్మా సంబడు. తండ్రి తయారు చేసి పంపిస్తే పెద్దల సంకరేసుకుని ఊరంతా తిరుగుతున్నాడు. ఎలాగోలాగా అఘోరించండి. దాంతో నీకు ఎందుకులేమ్మా, నువ్వు త్వరగా రెడీ అవ్వు, భోగి మంటలు వేస్తున్నావు. సరే పెద్దనాన్న. ఇదిగో అమ్మా కాఫీ. థ్యాంక్స్ పెద్దమ్మ. మా పూజ, రాజీ, రండి భోగి మంటలు వేద్దాం. వస్తున్నాం పెద్దనాన్న. పెద్దనాన్న, అయినా ఇలా భోగి మంటలు ఎందుకు వేస్తారు? అదా అమ్మగారు, పొద్దునే లెగుస్తాం కదా, వెచ్చగుంటుంది అని చెప్పి భోగిమంట వేసుకుంటాం. నువ్వు ఆపరా సుబ్బయ్య. మనం భోగి మంటల్లో పాత వస్తువులు, పనికిరాని వస్తువులు వేస్తాం. ఎందుకో తెలుసా? మనలో ఉన్న పాత చెడుని మంటల్లో వేసి కొత్త మంచిని ఆహ్వానించడానికి. ఇదే భోగి మంటల యొక్క ఉద్దేశం. అర్థమైందా? అవునా గారు, అట్లా అయితే దౌర్భాగ్య అమ్మగారు కూడా పాత పడిపోయారు కదా, నిప్పులు వేసేయమంటారా? రాజీ, ఏం చేస్తున్నా? ముగ్గులు పెడుతున్నా. భలే ఉంది ముగ్గు. ముగ్గులు కూడా కలిసి పెడతాం. సరే కానీ ఇలా కళ్ళచ్చల్లి ముగ్గులు ఎందుకు వేస్తారు రాజీ? ఓ అదా అమ్మగారు, మీ పట్టణాల్లో ముగ్గేసి ఫోటోలు పెట్టుకుంటారు కదా, అట్లానే చిన్నమ్మగారు పెట్టుకుంటారేమో. అయ్యో, దానికెందుకు ఇంత కష్టపడ్డాం? ఏఐలో క్రియేట్ చేసుకుంటే సరిపోతుందిగా. సరిపోయిందమ్మా విడ్డూరం. చదివిస్తే ఉన్న మతిపోయినట్టు ఈ అయ్యేలు పోయేలు తెలుసు కానీ ముగ్గులు ఎలా వేయాలో తెలీదు ఈ పట్నం పిల్లలకి. వచ్చే దౌర్భాగ్యం, చెప్తేనే కదా తెలిసేది. ఏం లేదమ్మా, ఉదయాన్నే తెల్లారుజాము 4 గంటలకి లక్ష్మీదేవి ప్రతి గడపకి తిరుగుతుందని చెప్తుంటారు. ఏ ముంగిలైతే అందంగా ఉంటుందో లక్ష్మీదేవి అక్కడే ఉండిపోతుందని చెప్తుంటారు. ఈ ముగ్గులకో ప్రత్యేక కారణం కూడా ఉంది. ఇప్పుడంటే సున్నపురాల మీద స్టిక్కర్లు అయ్యి అంటించే వచ్చినాయి, కానీ నా చిన్నతనంలో అయితే ముగ్గులు వరి పిండితో వేసేవాళ్ళు. ఎందుకంటే మనం పండించిన ధాన్యం మనకు మాత్రమే కాదు, క్రిమికీటకాలకు కూడా అందాలి అని అప్పటి వారి ఆలోచన. అవునా పెద్దనాన్న? అంతేకాదు, ఈ ముగ్గులు వేయడం వల్ల ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. పెద్దమ్మ, అది ఎక్సర్సైజ్ కాదు పెద్దమ్మ, ఎక్సర్సైజ్. ఏదో ఒక సైజు. ముందు మెక్కడానికి రండి, మట్టులేసుకున్నా. ఏమి సౌభాగ్యం, మాకేంటే ఈ దౌర్భాగ్యం? అప్పుడెప్పుడో అట్లన్నావు, ఇప్పుడు దాకా ఏమీ లేదు. కొంచెం లోపలున్న ఆత్మరాముడి ఘోష ఆలకించవే. ఈ పండగ పూటైనా అని కాస్త పట్టించుకోవే. నేనేం వంటగదిలో ఉండి ముగ్గులేం వేయడం లేదు. మీ కడుపులో ఉన్న జంతువులకి మేతని తయారు చేస్తున్నాను.
కాస్త ఓపిక పడితే మీ ఆత్మరాముడి ఘోష, మీ కడుపులో జంతువుల ఘోష అన్ని తీరుతాయి. అప్పటి వరకు అక్కడ జంతువులు గూర్లు పెట్టాను, తింటూ ముచ్చట్లు పెట్టుకోండి. పెద్దనానా, నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, పెద్దమ్మతో ఎప్పుడు ఎటకారంగానే మాట్లాడుతున్నావు. పెద్దమ్మ కూడా నీతో ఎటకారంగానే మాట్లాడుతుంది. అయినా కూడా మీ ఇద్దరు కలిసే ఉంటున్నారు. ఎందుకని? నీ పెద్దమ్మ ప్రేమ ఎలాంటిదో కాస్త ఆగు, నీకే తెలిసింది. ముచ్చట్లు చెప్పుకుని చాలే గాని తినండి. నీ ప్లేట్ ఎదురా. నటించింది చాలే, మెట్టును గండ్రా. ఏంటి ఆ తినడం? ఆవు నెయ్యి వేసుకుని దంచుడు కారం మీద తింటే ఎంతో కమ్మగా ఉంటది. అయినా గడ్డి వేయని గేదలాగా నా మీద పడడం కాదు, ఎలా తినాలో నేర్పించండి ఈ పిల్లకి. అమ్మగారు నా దాంట్లో నెయ్యి అయిపోయిందండి. వేస్తున్నారా అరగంట సచ్చినోడా? రైస్ మిల్ లో పోసిన ధాన్యం లాగా ఎంత పోసినా పోతానే ఉంది నీ కంచంలో. ఈ పాలేరు వెదవని చూడే, కంచాలు నెయ్యి తింటున్నాడు. నీకేమైంది తినడానికి? డైటింగ్ లో ఉన్నా పెద్దమ్మ. డైటింగా ఫైటింగా? ఈ వయసులో అన్ని పదార్థాలు తింటేనే మనిషి గుండ్రాయిలా ఆరోగ్యంగా ఉంటారు. అమ్మా పూజ, చెవిటి వాడి ముందు శంఖం వదిలినట్టు పదార్థాలు పాడవుతాయని పళ్ళకి పని చెప్పి దీనికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఏడ్చారులే, పళ్ళెలు ఖాళీ చేశారుగా, పొలానికి నీళ్లు పెట్టాలి. బయలుదేరితే తిన్నదైనా అరిగిద్ది. మళ్ళీ మధ్యాహ్నం సిద్ధం చేయాలి కదా. పెద్దనానా, అయితే మీరు ఇప్పుడు పొలానికి వెళ్తున్నారా? నేను కూడా పొలాలు ఎప్పుడు చూడలేదు పెద్దనానా. మీతో పాటు నేను వస్తాను. ఎందుకురా చిన్నడా, పొలం గట్ల మీద నువ్వు నడవలేవు. అయితే బోదా పర్వాలేదులే నాన్న, రానివ్వు. తనకి చూసినట్టుంటది కదా. ఇంట్లో ఒక్కతే ఏం చేస్తుంది? అమ్మ నస్తప్ప. ఇంకేమమ్మా, అందరు కలిసి బయలుదేరండి పొలానికి. ఈయనేమో ఒక పిట్టల రాయుడు, మీరేమో ఒక పిట్టల రాణిలు. అందరు కలిసి పొలానికి వెళ్ళి పెట్టలు పట్టుకోండి. అట్లయితే ఈగలు పీకేసి కూర వండేద్దామంటారు అమ్మగారు. ఏడ్చాలే పనికి మాన్నాడా, అయ్యగారి మీద ఒక మాట కూడా పడనివ్వవే. ఏం చేసుకుంటారో చేస్తూ చావండి. ఇదంతా మామూలు చిన్నోడా. సరే, స్నానం చేసి రెడీ అవ్వండి.